ఏపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇండ్లు కట్టించకుండానే డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి. క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడపోమని అన్నారు. బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి గృహ నిర్మాణాలను కూడా పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు మొత్తాలను కూడా మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇక ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణం యూనిట్ కాస్ట్ను 1,80,000 రూపాయల నుంచి కూడా 2 లక్షల వరకు కూడా పెంచామని అన్నారు. ఇక జల్ జీవన్ మిషన్లో ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలను కూడా అనుసంధానం చేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2,30,000 అంటే 50,000 ఎస్సీలకు పెంచాడు. 2,30,000 చేశాడు. జీవో వచ్చింది. జగనన్న వచ్చాడు, మన బిడ్డ ముంచేదానికి. ఆ 75,000 క్యాన్సిల్ చేశాడు, 50,000 క్యాన్సిల్ చేశాడు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,50,000 ఎన్ఆర్ఈ చేసి 30,000తో ఆ 1,80,000 ఈయన వెనకుండే వాళ్ళు తినేయాల. 40,000, 50,000, 60,000 తినేయాల. ఒక్కొక్క ఇంటికి 70,000 బేస్మెంట్ లెవెల్లో వాళ్ళు తినేయాల. ఇక్కడ ఆ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఆ ఇల్లు ఉంటుందో నమ్మకంలే. నేను అందుకే మంత్రి గారికి చెప్పా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి 70,000, ఎస్సీలకి బీసీలకి కూడా 50,000 ఎక్స్ట్రా. కేంద్రం ఇచ్చే 1,80,000 కాకుండా మళ్ళీ కొత్తగా మీకోసం గిరిజనుల కోసం 70,000, ఎస్సీల కోసం 50,000, బీసీల కోసం 50,000 శాంక్షన్ చేసినాడు. ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. మోటార్ సిమెంట్ ఇవన్నీ వేసారా లేదా అన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కల్లారా మరి మన గౌరవ శాసనసభ్యులు తీసుకెళ్లిన చోట చూసాం, చాలా ఘోరంగా క్వాలిటీ ఉంది. కొన్ని ఇళ్ళేమో పిల్లర్స్ కట్టుకోకుండా లోడ్ బేరింగ్ వాల్స్ మీద కట్టేశారు. అంటే వీటన్నిటి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే మధ్యలో ఆపేశారో వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టైనా సరే, కొంతమంది ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి క్వాలిటీ ప్రకారం దేశానికి డాక్టర్